ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞతగా చేసిన మేలులకు, చేయబోతున్న మేలులకు, అద్భుతములకు మరియు మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ పూజను సమర్పించేవారు మ్యాగిస్టెల్ల కుటుంబ సభ్యులు. జోసఫ్ మేరీ కుటుంబములకు ప్రభు చేసిన మేలుల కృతజ్ఞతగా, ప్రతిభ మంచి జీవిత భాగస్వామి కొరకు, మనోహర్పై ప్రభు దీవెనల కొరకు, నిర్మలా కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు, ప్రవీణ్ IIT ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, సీటు వచ్చినట్లుగా, కేసీరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు, SK ఫాతిమా అలెక్స్ కుటుంబంలోని భూమి సమస్య తొలగిపోనట్లుగా, సావిత్రి ఆత్మశాంతి కొరకు సమర్పించేవారు ఝాన్సీ రాణి. థోమస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, జేసు తిరుహృదయం కృప కరుణ ఆ కుటుంబంపై కురిపించాలని, రాజశేఖర్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుమారుడు జస్వంత్ మారు మనసు ప్రభు అనుగ్రహం కొరకు, వెంకటేశ్వర్లు శకుంతల మంచి ఆరోగ్యం, గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కుటుంబంపై ప్రభు దీవెనల కొరకు, గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా పద్మమ్మ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు, పిల్లల కుటుంబాలపై ప్రభు దీవెనలు, మనమడు మనమరాలు చదువులో ప్రభు జ్ఞానం దయచేయనట్లుగా, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాస్త్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల సంరక్షణ అభిషేకం కొరకు, ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత విశ్రాంతి కొరకు, ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జోస్న. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఇంతవరకు జరిగినటువంటి ప్రార్థనలకు మరి తల్లి తోడుగా ఉన్నందుకు, అద్భుతాలు తన కుమారుని ద్వారా జరిపిస్తున్నందుకు, ముఖ్యంగా ఫాదర్ సిరి గారికి మంచి ఆరోగ్యం అభిషేకం దయచేయాలని, మరే తల్లి తన కుమారుని దగ్గర అర్థించమని, జరగబోయే ప్రతి కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, ఈరోజు ఆదివారం ఎంతోమంది ప్రజలు ముత్తంగి కేంద్రానికి వచ్చుతుండగా, ముఖ్యంగా భద్రుని భంగ్యం తీసుకుపోయే ప్రతి ఒక్క బిడ్డను కూడా పవిత్ర ఆత్మవరములతో అభిషేకంతో నింపబడినట్లుగా, వచ్చిన ప్రతి కుటుంబం ఆశీర్వాద అభిషేకంతో నింపబడినట్లుగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, మరియు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం, మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మక్కెన శివరియ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేసిన బృందమంతటికి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు, ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న మేలుల కృతజ్ఞతగా, మరియు ప్రభు ప్రతి సమస్యకు పరిష్కారం దయచేయనట్లుగా, రంజిత్ కుమార్ ఫిట్స్ నుంచి సంపూర్ణ స్వస్థ కొరకు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిచుండగా ప్రభు జ్ఞానం ఉత్తీర్ణత దయచేయనట్లుగా, గీతారాణి మంచి ఆరోగ్యం కొరకు, లత అంతయ్య చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు, రీమా జెస్సీలకు మంచి ఆరోగ్యం కొరకు, బంగారు భవిష్యత్తు మంచి వివాహ సంబంధాల కొరకు, థోమాస్ ఉషా మంచి ఆరోగ్యం కొరకు, భవిష్యత్తు అభిషా మలన్ చదువులు మంచి ఆరోగ్యం కొరకు, మ్యాగీ నాన్సీ లిస్సీలకు మంచి ఆరోగ్యం భవిష్యత్తు కొరకు, పిల్లలకు మంచి వివాహ సంబంధాల కొరకు, మరియు వారి రాకపోకల యందు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, ముఖ్యంగా మరే తల్లి వారి కుటుంబంలో సహాయంగా ఉండాలని, బాసాని ఆద్య వ్రాయబోయే ఎగ్జామ్స్లో ప్రభు జ్ఞానం మంచి ఉత్తీర్ణత దయచేయనట్లుగా, బీరాల సుధాకర్ రెడ్డి తలంచిన తలంపులని నెరవేరాలని, ముఖ్యంగా మరే తల్లి ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, ప్రతి విషయంలో మరే తల్లి తన కుమారుని అర్థించి వారికి కావలసిన వరములు కురిపించినట్లుగా, సౌజన్య గర్భములోని శిశువు మంచి ఆరోగ్యం సంతానవరం కొరకు, జేమ్స్ అండ్ అమేలియా వివాహ జీవితం కొరకు, సంతోష సమాధానంతో జీవించినట్లుగా నూతన ఉద్యోగం కొరకు, యానీ పేరీకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం వచ్చినట్లుగా, సంపూర్ణ స్వస్థత ఆర్థిక అభివృద్ధి కొరకు, పి డేవిడ్ గాబ్రియల్, మైకేల్ రిచర్డ్, ఎడ్విన్ మెటిల్డా కుటుంబం బంధకాల నుండి విడిపింపబడాలని, ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం దయచేయాలని, గోవిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు బాల తెరెస పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు, జి రఫేల్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా,
శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే స్తోత్ర బలి మంచి దేవా నీకేనయా శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయా శుభవేళ ఆనందమే నా తండ్రిని తిరుపాదమే పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన ముందు రెండు మార్గాలను ఉంచుతున్నాడు. జీవమా మరణమా, దీవెన శాపమా. సౌకర్యమైనటువంటి మార్గం, సత్యమైనటువంటి మార్గం. సౌకర్యమైనటువంటి మార్గం కాకుండా సత్యమైనటువంటి మార్గం ఎంచుకోవాలని ప్రభు సూచిస్తున్నాడు. ప్రభు ఈ విధంగా పలుకుచూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి దైవరాజ్యంలో జీవించాలంటే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో ప్రభు ఈ రోజున పరిశుద్ధ గ్రంథపట్నాల ద్వారా తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. బాహ్యముగా మంచి క్రైస్తవుడిగా కనిపించడం సరిపోదు, హృదయం శుభ్రముగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రేమ, క్షమ, నిజాయితీతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని కోరుచూ ఉన్నాడు. దేవుని రాజ్యానికి తగినటువంటి నీతి మనలో ప్రతిదినము ప్రతిరోజు పెరుగుతూ ఉండాలని తెలియచేస్తున్నారు. నేను ఈ లోకానికి వచ్చింది ఆజ్ఞలను నిర్వర్తించడానికి కానీ రద్దు చేయడానికి కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అంటే ఆజ్ఞలు ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి అర్థాన్ని ప్రభు మనకి ఈ రోజున చక్కగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి ముందు చేసినటువంటి తప్పిదాలను, పాపాలను, పొరపాట్లను మన్నించమని ఆ దేవుని మనసారా మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనతైక పుత్రుడా, ప్రభు అయిన యేసు క్రీస్తువా,
ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయంలో ఉండు అని మాట ఇచ్చుచున్నావు. మీ కృప సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందించుమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఏ నరుని పాపం చేయమని ఆజ్ఞాపింపడు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. ప్రభువు కోరుకుందువేని ప్రభుని ఆజ్ఞలు పాటింపవచ్చును. అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించున్నది నీవే. ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచెను. చేయి చాచి వానిలో నీకిష్టమొచ్చినది తీసుకొనుము. మృత్యువు జీవము కూడా నరుని ముందటనున్నది. అతడు తాను కోరుకున్నది తీసుకొచ్చును. ప్రభువు విజ్ఞానము అనంతమైనది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వమును పరిశీలించువాడు. ఆయన నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. తన పట్ల భయభక్తులు చూపువారిని కాపాడును. ప్రభువు ఏ నరుని పాపం చేయమని ఆజ్ఞాపింపడు. ఎవనికి చెడును చేయుటకు అనుమతినియ్యడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లోక సృష్టికి పూర్వమే జ్ఞానమును దేవుడు మనకు మహిమ నిమిత్తము నియమించెను. 2వ పట్నము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, పరిపక్వము నొందిన వారితో నేను జ్ఞానముతోనూ మాట్లాడుచున్నాను. కానీ ఆ జ్ఞానము లౌకికమైనది కాదు, నశించడి లౌకిక పాలకులను జ్ఞానము కూడా కాదు. నేను రహస్యముగా ఉన్న దేవుని జ్ఞానమును బోధించుచున్నాను. అది మరుగై ఉండినను లోక సృష్టికి పూర్వమే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ లౌకిక పరిపాలకులకు ఎవరికి ఈ జ్ఞానమును గురించి తెలియదు. వారికి తెలిసినయే ఉన్నచో ఈ మహిమాన్వితుడగు ప్రభువును సిలువ వేసిడివారు కారు. కానీ పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా ఎవరును ఎన్నడూను కననిది విననిది ఎన్నటికైనను సంభవింపగలదని ఎవరును భావింపనిది అగు దానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధమనర్చును. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయు వెదుకును. దేవుని సంకల్పము అగోచరమగు లోతును కూడా వెదుకుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను.
జీవింపగా ఎవరికి నేను భయపడను, దేని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 నుండి 37 వరకు. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 17 to 37. ఆ దినములలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయ వచ్చినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మనర్చుటకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్ప అక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించును అటివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు వినిన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సోదరునిపై కోపపడివాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠమ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరుపై నీపై ఉన్న మనస్పర్ధ ఉన్నట్లు నీవు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యతపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉన్నప్పుడే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయవాది నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాల్లోనే ఉందువు. వ్యభిచరించరాదు అని శాసనము మీరు విని ఉన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని కామేక్ష చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే. కనుక నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దాన్ని పెరికి పారవేయము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయములలో ఒకదానిని కోల్పోవుట మేలు. నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగొట కంటే నీ అవయవంలో ఒకదానిని కోల్పోవుట మేలు. తన భార్యను విడువనెంచువాడు వీడాకుల పత్రమును ఇయ్యవలను అని మీరు వినిన్నారు కదా. నేనిప్పుడు చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమున తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తి ఆమెను వ్యభిచారిణి చేసిన వాడగును. అట్లు విడనాడబడిన స్త్రీని వివాహబడిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణమును భంగము చేయక నెరవేర్చవలెనని పూర్వీకులు చెప్పబడినవి మీరు వినిన్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పున్నదేమగా, మీరు ఎంత మాత్రమున ఒట్టు పెట్టుకొనకూడదు. పరలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకం పైన ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠము.
యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను ఒక్కదాని నేను నల్లగా కానీ తెల్లగా కానీ చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అనువానితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టు నుండి వచ్చున్నవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక గురువు గారు తన ఇద్దరు శిష్యులను పిలిచి, ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి, మీరు మీ జీవితాన్ని మార్చుకొని ధన్యులుగా అవ్వాలంటే ఈ 2 మార్గాల ద్వారా ప్రయాణం చేయాలి అని చెప్పేసి ఆ 2 మార్గాల గురించి ఆ 2 మార్గాలు ఏంటి అంటే, ఒకటి బంగారు రహదారి. బంగారు రహదారి అంటే ఇది చాలా అందంగా ఉంది, వినుటకు సులభంగా ఉన్న దారి, సౌకర్యవంతమైనటువంటి దారి. ఒక శిష్యుడు బంగారు దారిని ఎన్నుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక అది అగమ్యగోచరంగా అగమ్య స్థలముగా అది కనపడ్డది. మనం అనుకుంటామే చూసేయన్నీ బంగారం కాదు, తలతల మెరిసేయన్నీ బంగారం కాదు. అలానే ఇతను అనుకున్నాడు కదా, బంగారం దారి కదా ఇది, నన్ను క్షేమంగా చేర్చుతుంది అనుకున్నాడు. మొదటి నుంచి చివరి వరకు సాఫీగానే ఉంటుంది అనుకున్నాడు. కానీ చివరికి చూసేసరికి అది అగమ్య గోచరంగా మారిపోయింది. మరొకటి ఏమిటంటే మట్టి దారి, దుమ్ము ధూళి ఉండేటటువంటి దారి. మట్టి దారిలో నడిచినటువంటి శిష్యుడు ఎన్నో ఇబ్బందులు పడి కష్టాలు ఎదుర్కొని గమ్యానికి చేరుకొని జీవిత మార్పును పొంది ధన్యుడిగా మారాడు. దీన్నే మనము పరిశుద్ధ గ్రంథంలో ఇరుకైన మార్గం అంటాం. మొదటిది విశాలమైనటువంటి మార్గం, రెండోది ఇరుకైనటువంటి మార్గం. ఈ ఇరుకైన మార్గంలో దుమ్ము ధూళి రాళ్ళు రప్పలు కష్టాలతో కూడినటువంటి మార్గం. ఈ రోజున ప్రభువు కూడా మనకి 2 మార్గాలను చూపిస్తున్నాడు. ఒక మార్గం ఏమిటంటే జీవాన్ని ఇచ్చేది, రెండో మార్గం ఏమిటంటే మరణాన్ని ఇచ్చేది. ఒకటి దీవెన అయితే ఇంకోటి శాపం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పండములో సిరాకు గ్రంథంలో మనం చక్కగా వింటున్నాం. ఈ 2 మార్గాలు కూడా మన ముందే ఉంచాడు. నీళ్లు కానీ నిప్పు కానీ, నువ్వు నీళ్ళను పట్టుకోవాలో నిప్పును పట్టుకోవాలో నీ ముందు ఈ 2 ఉన్నాయి. అది నీవు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రభు చెప్పడు నువ్వు దీన్ని పట్టుకో అని, కానీ నీ ముందున్నటువంటి దాన్ని, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని నువ్వు కలిగి ఉండాలి.
నువ్వు పొందుకొని ఉండాలి అని చెప్పేసి ప్రభు చాడుతూ ఉన్నాడు. పైన వివరించినటువంటి కథ మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, సౌకర్యమైనటువంటి మార్గం కాకుండా సత్యమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. సువార్తలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధాన్ని రద్దు చేయడానికి వచ్చాను అనుకుంటున్నారు, కానీ నేను వాటిని నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. క్రొత్త చట్టాన్ని స్థాపించలేదు, కానీ వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని అంతరంగిక అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే పవిత్రత అనేది బాహ్య కట్టుబాట్లతో మాత్రమే కాదు, అది మనసులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. పవిత్ర జీవితం జీవించాలని నీకు ఆశ, నీకు తుష్ట కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. ద్వేషం, కోపం, అసూయ వంటి భావాలను అంతరంగం నుండి తొలగించకుండా పవిత్రత సాధ్యం కాదు. అయితే ద్వేషం, కోపం, అసూయ ఇవి మనలో కలిగి ఇక పవిత్రమైనటువంటి జీవితం జీవించాలని మనం కోరుకుంటూ ఉంటాం, కానీ అది మన జీవితంలో సాధ్యమయ్యేది కాదు. హత్య చేయవద్దు అనేటటువంటి ఆజ్ఞ మాత్రమే కాక సోదరుడిపై కోపంగా ఉండరాదు అని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. వ్యభిచారం వద్దని అనే ఆజ్ఞ మాత్రమే కాదు, స్త్రీని కామాయిక్షతో చూడరాదని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, కానీ పరస్త్రీని నీ యొక్క మోహతలముతో చూసినట్లయితే, కామముతో చూసినట్లయితే అది కూడా వ్యభిచరించినట్లే అని చెప్పేసి ప్రభు చాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రత అనేది నియమాలను అనుసరించడం మాత్రమే కాదు, మన హృదయాన్ని దేవునికి అర్పించడంలో ఉన్నది అని చెప్పేసి మనం తలంచాలి. మన నుండి మానసిక మార్పు, ఆత్మీయ పవిత్రత ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. పవిత్రత అంటే మానసికమైనటువంటి, అది ఆత్మీయ సంబంధమైనటువంటి, నీ హృదయంలో పుట్టవలసినటువంటిది అని చెప్పేసి, ఆ పవిత్రత మనకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి, ఆ పవిత్రత కవచాన్ని మనం ధరించాలి అని చెప్పేసి ప్రభు ఈ రోజున చాడుతూ ఉన్నారు. ఈ రోజున మనం ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో చక్కగా తెలియచేస్తున్నాడు. ఏమిటంటే, మన వ్యక్తిగత జీవితాలు ప్రేమతో నిండి ఉండాలి, మన జీవితాలు దేవుని గూర్చి బోధించే విధముగా ఉండాలి అని తెలియచేస్తున్నారు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, కానీ స్వేచ్ఛ ఏ విధంగా ఉపయోగించుకోవాలని అది మన మీద ఆధారపడి ఉంది. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, కానీ దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా దాన్ని నెరవేర్చుకోవాలనేది మనలో ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి నిర్ణయానికి ఒక ఫలితం ఉంటుంది. మంచి ఎంచుకుంటే జీవం, చెడు ఎంచుకుంటే నాశనం. దీవెన, శాపము ఈ రెండు కూడా మన మీదనే ఆధారపడి ఉన్నాయి. దేన్ని మనం ఎంచుకుంటామో అని చెప్పేసి ప్రతి నిర్ణయానికి ఒక ఫలితం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులు, అందుకనే మంచి వాటిని మనం ఎంచుకోవాలని చెప్పేసి ప్రభు తెలియచేస్తున్నాడు. దేవుని చట్టాన్ని పాటించడం అంటే పవిత్ర గ్రంథం చదివితే సరిపోదు, కానీ మన యొక్క ఆలోచనలు, ఆశయాలు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ చట్టం కేవలం నిషేధాల జాబితా మాత్రమే కాదు, మన జీవన శైలిని మార్చేటటువంటి శక్తి మనలో ఉంది. దేవుడు మనకి సహాయపడతాడు. తలుచుకుంటే మనం ఎల్లప్పుడూ మంచి కార్యాలు చేయగలుగుతాం, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించగలుగుతామని చెప్పేసి కూడా తెలియజేస్తుంది వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే పౌలు గారు అంటున్నారు,
ఏమంటున్నారంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడూ మనం మంచినే ఎన్నుకోరా, మంచినే మనం ఎన్నుకోవాలి. ఆ యొక్క వివేకాన్ని కలిగి ఉండాలి. ఆ యొక్క వివేకాన్ని మనకు ప్రభు ఎప్పుడో ఇచ్చాడు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. పవిత్ర అనేది బాహ్య ప్రదర్శన కాదు, అది హృదయంపై పరివర్తన. దేవునితో మన సంబంధం అనేది ఎంత లోతైనదో మన మాటల్లో, చూపుల్లో, మన నిశ్చయంలో చూపించగలగాలి. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విధంగా చెప్పాలంటే మనము ఆ యేసు ప్రభుని ధరించి జీవించాలి. మన యొక్క ముఖం పైన ఈ యొక్క ఆజ్ఞలు, ఈ యొక్క విలువలు కనపడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది బాహ్య సంబంధమైనటువంటిది కాదు, అంతరంగికమైనటువంటిది, హృదయంలో పదిలపరుచుకొని జీవించవలసినటువంటి సత్యం అని చెప్పేసి మనం గ్రహించాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున పూర్ణ మనసుతో ఆయనలో జీవించడానికి ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం. పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంటే, నీ దేవుడైన ప్రభును పూర్ణ హృదయంతోనే, పూర్ణ ఆత్మతోనే, పూర్ణ శక్తితోనే సేవించు, ప్రేమించు, నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటున్నారు. కాబట్టి బాహ్య ఆచారాల కంటే అంతరంగిక పవిత్రత కోసం తపనతో మనం జీవించాలని చెప్పేసి ప్రభువు చాటుతూ ఉన్నాడు. దేవుని యొక్క చట్టాన్ని గ్రహించి జీవన మార్గాన్ని మార్చుకోవాలి. ఆయన అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. దైవరాజ్యంలో జీవించాలంటే మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో ప్రభు తేటతెల్లం చేస్తున్నాడు. 10 ఆజ్ఞలకు ఎవరైతే విరుద్ధంగా ప్రవర్తిస్తారో వారు పరలోకానికి అనర్హులు. నిష్ఠతో పాటించాలి అని చెప్పేసి ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కోపం, పగ, అసూయ మనల్ని దేవునికి సంబంధించిన వారిగా చేయవు. దైవరాజ్య నివాసంలో మనను భాగస్వాములను చేయవు. దైవరాజ్య విలువలు, విశిష్టతను తెలుసుకొని వాటి ప్రకారం మనం జీవించాలి. ఈ యొక్క ఆజ్ఞల గురించి ప్రభు తెలియచేసినప్పుడు, ఈ విషయాలను గురించి మనకు చెప్పినప్పుడు, దేవుడు కోపంగా మాట్లాడకపోతే వీటిని మనం పాటించలేమని కోపంతో ఈ రోజున ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క కోపాన్ని మనం అర్థం చేసుకొని, దేవుని యొక్క కోపం మన మీద అగ్నివర్షముగా పడకుండా ఎల్లప్పుడూ ఆయన యొక్క ఆశీర్వాదాలు మనపైన కుమ్మరింపబడాలని కోరుకోవాలి. ఆ విధంగా మనము ఈ యొక్క 10 ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించాలని చెప్పేసి మనం ఈరోజున తెలుసుకోవాలి. కాబట్టి వాటిని మహా గొప్ప తప్పులుగా భావించి మన హృదయం, మన జీవితం పవిత్రంగా ఉండేలా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ఇష్టమైనటువంటి విధంగా, అంటే పవిత్రంగా జీవించడం అనేది మన చేతుల్లో ఉంది. ఆ శక్తి మనలో ఉంది. దేవుని యొక్క కృప ద్వారా, ఆయన యొక్క దయ ద్వారా, మనలో ఉన్నటువంటి శక్తి ప్రభావం ద్వారా ఈ ఆజ్ఞలను మనం చక్కగా పాటిస్తూ దేవుని యొక్క రాజ్యంలో ఎల్లప్పుడూ మనము దానికోసం ఆశ కలిగి, తుష్ట కలిగి జీవించాలని కోరుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఈ 6వ ఆదివారంలో మనకిచ్చేటటువంటి లెసన్ ఏమిటంటే, బాహ్యంగా మంచి క్రైస్తుడిగా పరిగణించబడటం సరిపోదు, కానీ హృదయం శుభ్రంగా ఉండాలి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనం పరలోక రాజ్యంలో, దైవరాజ్యంలో జీవించగలుగుతాం. ప్రేమ, క్షమ, నిజాయితీతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి. దేవుని రాజ్యానికి తగిన నీతి మనలో ఎల్లప్పుడూ దినదినము పెరుగుతూ ఉండాలి. అప్పుడే మనము ఈ లోకంలో
ప్రభుకి సాక్షులంగా జీవించగలుగుతాం. ప్రభు యొక్క మన్నలను, ప్రభు యొక్క దీవెనను, ప్రభు యొక్క ఆశీర్వాదాలను దండిగా మెండుగా మనం పొందుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఆశీర్వాదం నిమిత్తమై ఈ దివ్య పూజావళిలో మనసారా పెట్టుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంటి పిలాతున అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వేక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వేక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పింతురు నాదు హృదయం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమానమును పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేం చేయవాడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయ్యు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మలియో జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, కార్డినల్ను, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందులో నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కీడుల నుండి, అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడువారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తువు శరీర రక్తము నిత్య జీవమునకు మనను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. యావే దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెన్ తననే భోజముగా. యావే దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెన్ తననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. యావే దేవుడు ఆనాడిచ్చెన్ మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెన్ తననే భోజముగా. ఐక్యమునంద ఆయన యందు దివ్య భోజములో, సఖ్యతనిచ్చును సాక్షులు చేయును ఆయన సన్నిధిలో. యావే దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచ్చెను
ఇచ్చెను తననే భోజ్యముగా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్య మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయ ఆహారము కొరకు ఆకలిగొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీవో మరియా, చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీవో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. మా తోడుగా నిలువుమమ్మా.